హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ చలనచిత్ర నిర్మాత అండ్ మూవీ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మూవీ రివ్యూస్ ఎలా చెప్తున్నారు అండ్ మూవీలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి మూవీ అప్డేట్స్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఈ మధ్య మూవీస్ ట్రైలర్ చూసారా సార్? డిజెటిల్ స్క్వేర్ అండ్ సిద్ధార్థ రాయ్. అందులో సీన్స్ కొన్ని ఫ్యామిలీకి చూడలేని విధంగా ఉన్నాయి. దాని మీద మీరు ఏమంటారు అసలు? మూవీస్లో ఏంటంటే మూవీస్లో వచ్చిన ఈ ట్రైలర్స్ చూస్తూ ఉంటే అది ఒక ప్రమోషన్ కోసం దాంట్లో ఆ సీన్లు ఎంతవరకు సినిమాలో గట్టిగా ఉన్నాయి, అవసరాన్ని బట్టి ఉన్నాయా, అనవసరంగా ఉన్నాయా. ఇప్పుడు కొన్ని సీన్లు స్టోరీ డిమాండ్స్, ఓకే, స్టోరీ డిమాండ్ చేసినప్పుడు కొన్ని రొమాంటిక్ కంటెంట్ ఉండొచ్చు ఆ స్టోరీని బట్టి. ఆ స్టోరీనే అబ్జెక్షనబుల్ అంటే సెన్సార్ చూసుకుంటుంది. సో స్టోరీలో ఇప్పుడు శృంగార నైషధం తీస్తున్నాం అనుకోండి, శృంగార నైషధం తీస్తున్నప్పుడు ఆ శృంగార నైషధంలో ఆ కవిత్వానికి తగినట్టు కొన్ని కంపోజిషన్స్ పెట్టాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. అది అట్లా ఔచిత్యం ఉండి దాని యొక్క శృంగారం వేరు, బూతు వేరు. శృంగారం అనేది ఒక రసంలో మరొక నవరసాల్లో ఒక రసం శృంగార రసం. శృంగారం అనేది జీవితంలో ఒక భాగమే. బూత్ అనేది తప్పు కాదు. శృంగారానికి బూతుకి తేడా ఏంటి? శృంగారానికి బూతుకి చిన్న వెంట్రుక వాసి తేడా ఉంటుంది. ఒక తెల్ల చీర కట్టుకుని తడిసి తడవని వానలో తడిసి తడవని ఉన్నప్పుడు అక్కడ జబ్బల తడి చూసినప్పుడు చూడటానికి ముచ్చటగా ఉంటుంది. బూతు కాదు, అది చాలా చక్కగా శృంగారంగా అలా తడిసిన బట్టలతో, సగం తడిసి సగం తడవని బట్టలతో ఒక అందమైన శిల్పం లాగా అది చూపించినట్టు అందంగా ఉంటుంది. అది ఎప్పదీసి చూపిస్తే బూతు. సో ఎప్పదీసి చూపించే దాన్ని ఎవరు అంగీకరించరు. బూతు వీళ్ళు తీసినా కూడా సినిమా ఆడియన్స్ ఎవరు చూడరు, సెన్సారు ఓటీటీలు చేసుకోవాల్సింది. సో మనం అసలు రొమాంటిక్ ఇవి ఉండకూడదు, ముద్దు పెట్టుకుంటమే ఉండకూడదు అంటే కరెక్ట్ కాదు. ముద్దు కథని డిమాండ్ చేసిన బట్టి, కథ యొక్క డిమాండ్ ఆ ముద్దు పెట్టుకుంటాం వల్ల ఆ సీను కీ సీను, తద్వారా కథ నడుస్తుంది, తద్వారా కథ బలోపేతం అవుతుంది, తద్వారా ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి అని అంటే ఎస్ దాన్ని. అది కాకుండా ఉన్నే పెట్టాలని పెట్టి ఏదో క్రేజ్ క్రియేట్ చేసుకోవాలి పెడితే అది తప్పు. రామ్ గోపాల్ వర్మ లాగా కాళ్ళకు ఓపెన్గా ముద్దులు పెట్టి తీస్తే తప్పు. అది ఒక పర్పస్ని బట్టి ఒక కాళ్ళను పట్టుకుని వేలాడుతున్నాడు ప్రియుడు అన్నదాన్ని ఇంకా అది తీసే విధానం లేదు కదా. సో అట్లా ఎట్లా ఉంది ట్రైలర్ని బట్టి మనం డిసైడ్ చేయటం కాకుండా లెట్ us see. ప్రజలే అంత అమాయకులు కాదు, ప్రేక్షకులు ఏమంత ఇలాంటి బూత్ సినిమాలను తిప్పికొట్టారు. రామ్ గోపాల్ తీసినా కూడా చీపమ్మన్నారు, ఏం పెద్ద నెత్తిని పెట్టుకోవాలి. సో బూత్ని అంత ఎంజాయ్ చేయరు. బూతుని ఎవడో ఎంజాయ్ చేయలేడు. మన సహజమైన జీవితంలో మీ జీవితం నా జీవితంలో శృంగారాన్ని ఆ శృంగార రసాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతాం, కానీ బూతుని చూసి ఆనందించడానికి ఇష్టపడం. ఏముంటుంది, బూత్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు, గుప్పిడి మూసుకున్నప్పుడే అందం, అది తెరిస్తే ఏముందో ఏమీ లేదు. కనుక కథ ఏంటంటే సినిమాని ఇప్పుడు ఆ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతాం, లేకపోతే మాట్లాడతాము లేదు, వచ్చింది కాబట్టి కొంచెం అసలు పట్టించుకోం కదా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలే కంటెంట్ లేకపోతే 3వ షోకి పంపించేస్తున్నారు. సో అసలు థియేటర్కి రావట్లా. ఈ థియేటర్కి ఆడియన్స్ రప్పించుకుంటానికి చేసే రకరకాల ప్రక్రియలో ఇలాంటిది ఒక విష ప్రక్రియ. అది విష ప్రక్రియ లేకపోతే వాళ్ళ కంటెంట్ని ప్రేక్షకులు చేరాలని దాని విలువ ఉంది, దాని పర్పస్ ఉంది, అందుకనే చేస్తున్నారా, మనం వెయిట్ అండ్ సీ.